హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పూల్ మఖానా కీర్, అదేనండి తామర గింజల పాయసం తయారీ విధానం తెలుసుకుందాం. ఈ కీర్ కమ్మని వాసనతో చాలా రుచిగా అయితే ఉంటుందండి. సేమియా సగ్గుబియ్యం పాయసం కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కీర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. దీనిలో 1/2 లీటర్ పాలనైతే తీసుకుంటున్నాను. ఈ పాలు కొద్దిగా మరిగిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత చక్కెరను వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని పాలను బాగా మరిగించుకోవాలి. పాలు మరిగే అంతలోపు మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత దీనిలో కొద్దిగా కిస్మిస్ అలాగే కొద్దిగా పిస్తా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయాయండి, వీటిని పక్కకు తీసుకుందాం. అలాగే ఇదే ప్యాన్లో 50 గ్రాముల మఖానా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మఖానా అయితే వేగిపోయండి, పక్కకైతే తీసి పెట్టుకుందాం. ఇప్పుడు పాలైతే మరుగుతున్నాయండి. ఈ పాలను మధ్య మధ్యలో కడుపుతూ బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత దీనిలో మనం వేయించుకున్న మఖానా వేసుకొని ఉడికించుకోవాలి. మఖానా కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలో మనం వేయించుకున్న కిస్మిస్, పిస్తా అలాగే తురుముకున్న బాదం పప్పు అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మఖానా బాగా ఉడికి పాలు చిక్కబడేంత వరకు పాలను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడైతే మంచి వాసన అయితే వస్తుందండి. పాలైతే కొద్దిగా చిక్కబడ్డాయండి. ఈ కీర్ చల్లారితే పాలు మరింత చిక్కబడతాయి. ఇప్పుడు ఎంతో రుచికరమైన పూల్ మఖానా కీర్ అయితే తయారైపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.